పరలోకము నా దేశము, పరవశిని నీలా మాయలోకమేగా ఇది యాత్రికుడను. ఎంతో అందమైనది, అసమానమైనది, ఓ ఎల్లప్పుడూ సంతోషంతో, ఓ ఎల్లప్పుడూ సంతోషంతో గట్టిగా చప్పట్లు కొడుతూ యేసునామము జయం జయము, యేసునామము సాతాను శక్తులు బిగ్గరగా బిగ్గరగా యేసునామము సాతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని గట్టిగా యేసునామము జయం జయము, యేసునామము అందరూ యేసునామము బిగ్గరగా యేసునామము, ఓ యేసునామము, ఓ యేసునామము పలకాలే యేసునామము, ఓ యేసునామము, ఓ యేసునామము రిబాల షటరరబల బబబబ రికందరబల షటరబల బబబ. ఇదిగో దేవుని సన్నిధి, దేవుని అభిషేకాన్ని పొందుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతుండగానే శాపపు కాళ్ళు విరిగిపోతున్నాయి. ఓ రిబాల షటరరరబల గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రజలందరి మీద ఆత్మను కుమారం సమవుతున్నారు. అదిగో దేవుని ఆత్మ, అదిగో దేవుని అభిషేకం, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ. హోలీ యు ఆర్ హోలీ, హోలీ హోరబల షటరరబల బబబబ హోర ఖందరరబల సందే రియా ఖదరరరబల సందో రిఖడరరరబల సో. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ హోలీ హోలీ ఆర్ యు లార్డ్ గాడ్ ఆల్మైటీ. శుద్ధుడా శుద్ధుడా శుద్ధుడా. అదిగో పరలోకం తెరవబడి ఉన్నది. ఒక నిత్యమ దేవదూతలు దిగుచు ఎక్కుచు దిగుచు ఎక్కుచు పెనుయేల్ యాకోబు యెహోవా ముఖాన్ని చూచిన ప్రదేశం. యు ఆర్ హోలీ. హోరబల సటల బబబబ. మౌనం ఉండే సమయం కాదిదే. హుర్రబల షటన హందే. హోలీ యు ఆర్ హోలీ. హోరా బాబా, what a beautiful presence here. Are you Lord God Almighty? Worthy is the Lamb. You are holy, my dear Holy Spirit, my dear Holy Spirit. haradalama sandara khadadara hora rendu పాలాత్మైన ఆయన యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను వదిలిపెట్టు. హోర బల సందర ఖడదల మై డియర్ హోలీ స్పిరిట్. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ ఇక్కడ ఉన్నది. మీ మీద ఉన్న మహిమను ప్రజలందరూ చూడబోతున్నారు. హో, ఇంకా నేను ముందుకు వెళ్ళాల్సిన ఉంది కానీ వాక్యం పరిశుద్ధాత్మను బలవంతం చేస్తాను. ఇక్కడతో ముగిస్తున్నాను. అందరూ ఉన్న ఫలంగా మోకాళ్ళ మీదకి వద్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రభువా, ఒక్క నిమిషం రెండు చేతులు. ఆరోగ్యం ఉన్నవారు, అవకాశం ఉన్నవారు అందరూ మోకరించి, ఆరోగ్యం ఉన్నవారు, అవకాశం ఉన్నవారు అందరూ మోకరిద్దాం. ఆరోగ్యం ఉన్నవారు, అవకాశం ఉన్నవారు అందరూ మోకరిద్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి ఉన్న ఫలంగా అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, ఆగకుండా రెండు చేతులు పైకెత్తి
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మోకరించలేని వారు లేచి నిలబడండి. ప్రభు ఉన్నాడు మన ముందర. నా ముందు యేసయ్య ఉన్నాడు. ఈ ప్రాంగణం అంతా సంచరించుచున్నాడు. ఏమన్నా పెట్టినారు అడగండి ప్రభుని. 2 పాలు ఆత్మీయులైనా. ఓ మై డియర్ హోలీ స్పిరిట్, మై డియర్ హోలీ స్పిరిట్. ఓ రబాలాస్. దయచేసి ఎవరు అనాలోచితంగా ఉండదు. మోకరించలేని వారు లేచి నిలబడండి. కుర్చీలో ఎవరు కూర్చోవద్దు దయచేసి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ. మై డియర్ హోలీ స్పిరిట్, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, అరుణము నీవే. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. 2 చేతులు పైకెత్తి, అందరు 2 చేతులు పైకెత్తి హా హా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆరాధించడానికి మొదలు పెట్టగానే, ఈ రాత్రి మనం ఆరాధించటం మొదలు పెట్టగానే దేవుని లేఖనాలు చెప్పాయి, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఏ శత్రువు, ఏ అపవాదైతే యోధా రాజ్యాన్ని అపహరించాలని చుట్టుముట్టాడో వారిలో వారే చంపుకుని ఒకరొకరు చచ్చిపోయాడట. ఈ రాత్రి మన ఆరాధన, ఈ రాత్రి మన ప్రార్థన, ఈరోజు రాత్రి మన వాక్య ప్రకటన, ఈ రాత్రి దేవుని ఆత్మాభిషేకం మనల్ని చుట్టుముట్టిన సమస్యలు వాడిలో వాడే. మీరు ఇక్కడ మోకాళ్ళు వేస్తుండగానే భారతదేశాన్ని అలుముకున్నటువంటి ప్రతి అపవాది వాడిలో వాడే కొట్టుకుని చావబోతున్నాడు. ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. కొల్ల సొమ్ము దోచుకోవడానికి వెళితే అక్కడ 3 రోజులంత సమృద్ధిని దేవాదేవుడిచ్చాడు. అంత సమృద్ధితో మనం ఆత్మల పంట కొయ్యబోతున్నాం నిశ్చయంగా. ఆత్మల పంట కొయ్యబోతున్నాం నిశ్చయంగా. ప్రభువా, నన్ను వాడుకోను ఆయన, నన్ను వాడుకోను ఆయన. నీ సన్నిధిలో వినయంగా మోకాళ్ళు ఉంచామయ్యా. మమ్మల్ని వాడుకో ప్రభువా. ఈ రాత్రి నీ దీన సేవకులు ప్రభువా, నీకు మహిమ. మేము ఏ పాటి వారం ప్రభువా, మా బ్రతుకులు ఏ పాటివి ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచారు. మీరు పరలోకంలో లేరు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రాలు బాబు. నా ప్రక్కనే ఉన్నందుకు వందనాలు నాయన. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మా తీర్మానం నీతోనే ప్రారంభిస్తామయ్యా. వాక్యాన్ని ఎత్తి పడతామయ్యా. మందిరాల్లోనే కనపడతామయ్యా. కుటుంబాలుగా ఆరాధిస్తామయ్యా. అయ్యా, మా బిడ్డల ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. ప్రవచించి ఆరాధించుచుండగానే కృపను ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఆత్మల పంటను ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద యేసు రక్తపు ముద్ర నిలిపినందుకు స్తోత్రం. దేవదూతల పరిచర్యతో కంచి, అగ్ని జ్వాల రథములతో కంచి, ఈ అపోస్తలిక సంఘ సహవాసం నుండి భూలోకాన్ని తలకిందులు చేసే సేవకులు లేపినందుకు స్తోత్రాలు నాయన. ఇక్కడ నుండి ఏ పరిచారకుడు, ఏ దైవజనుడు దూరంగా వెళ్లి పరిచర్య చేస్తున్నారు, వారిలో ఒంటరైన వాడు 1000 మందిని, 10,000 మందిని తరుముతారన్నట్లుగా శాఖోప శాఖలుగా మందిరాలన్నీ ప్రజలతో విస్తరించి నిండిపోవునుగాక. ఆత్మల పంట మా చేతికి ఇస్తున్నందుకు స్తోత్రం. ఎవరెవరైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారు, యవ్వన బిడ్డలు, యవ్వన చెల్లెలు, నీ చేతి బాణాలుగా వాడుకున్నాయి. నీ దీన సేవకుని అల్పుణ్ణి నమ్మకంగా మీరు అప్పగించిన పని చేసి వెళ్తున్నారు. కృపనివ్వండి. మరొకసారి ప్రభువా, మేమందరం కలిసి నీ పాదాల దగ్గరికి వస్తాం.
ఈరోజు కూడా మేమే తగ్గిపోతూ ఆత్మ ప్రోక్షణతో బ్రతికుండగానే మన హృదయాలు చూడబోతున్నాయి. మనం బ్రతికుండగానే మన పరిచర్లో చూడబోతున్నాం. ఎవరెవరైతే దైవజనులు ఉన్నారో మన ప్రతి పరిచర్లో నిశ్చయంగా ఒక క్రమం కలిగిన పరిచర్లు మన భారతదేశంలో జరగబోతున్నాయి. యవ్వనస్తులు ఆత్మతో నింపబడ్డ మనందరం చూడబోతున్నాం. ప్రవచించడం చూడబోతున్నాం. అన్య భాషలతో మాట్లాడడం చూడబోతున్నాం. దేవుని యజ్ఞ అనేక మందికి దిగొచ్చి 2 పాళ్ళ ఆత్మతో వాడబడ్డం చూడబోతున్నారు. స్తోత్రం చెప్పొచ్చుగా, అందరు గట్టిగా ఆగకుండా స్తోత్రాలు చెప్పొచ్చుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు వచ్చాడు. దేవుని ఆత్మ దిగి రాగానే ఇక ఆ యవ్వన బిడ్డ ప్రవచించడం ప్రారంభించాడు. ఏమని? యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, భయపడకండి, జడేకండి. ఈ గొప్ప యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు. మీరు యుద్ధ పంతులు తీరి ఉండండి, కానీ మీరు యుద్ధం చేయబాకండి. యుద్ధం చేయొద్దన్నాడు, కానీ యుద్ధ పంతులు తీరి ఉండమన్నాడు. మీరు యుద్ధం చేయవసలా, కానీ యుద్ధ సన్నద్ధులై ఉండమన్నాడు. మీరు నిలబడి ఉండండి, యుద్ధం ఆయన చేస్తాడు, విజయాన్ని మన చేతికి అప్పగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 21వ వచనం ఆఖరి మాట. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించి స్తోత్రం. ఇక సైన్యం ముందు వెళ్ళాలి, కానీ యెహోషాపాతు సైన్యాన్ని ముందు పెట్టలా. అన్నగారు వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళ మధ్యలో అమాయకంగా పాటలు పాడి ఉన్నన్ను ఒకటి పెట్టాడు. మీ నలుగురు ముందు వెళ్ళండి రా, మేము వెనకాల వస్తామన్నారు. ఇక వీళ్ళు నలుగురు పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఏ పాట పాడుతున్నారు? సి మేజర్ పట్టుకోండి. ఏం పాట పాడుతున్నారు? 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును. అమ్మోనీలు వచ్చారు నాయన, వారు నిరంతరం ఉండరయ్యా, నీ కృపే నిరంతరం ఉంటుంది నాయన. మోయాబీలు నిరంతరం ఉండరయ్యా, నీ కృపే నిరంతరం. మెయోనీలు నిరంతరం ఉండరయ్యా, నీ కృపే. మన అప్పులు నిరంతరం ఉండవు, ఆయన కృపే. సమస్యలు నిరంతరం ఉండవు, ఆయన కృపే. పరిచర్యలో ఓటములు నిరంతరం ఉండవు, ఆయన కృపే. మీ బిడ్డల జీవితాల్లో అపజయాలు నిరంతరం ఉండవు, ఆయన కృపే నిరంతరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుని శిష్యులమై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. ప్రభు యేసుని శిష్యుల, గట్టిగా చప్పట్లు వెనక పాడండి. ఆత్మ ప్రోక్షణతో ప్రాణంబులు ప్రభు కొరకు ప్రాణార్పణము. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చుగా, ఇంకొంచెం బిగ్గరగా. జై బోలో యేసు మహారాజుకే. ఈ పాట వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, గట్టిగా పాడొచ్చు కదా. నడిపించు నాన్న, గట్టిగా అందరూ. గడప కమ్ముల పునాదులు అదిరిపోనట్లు జన్మ నడిపించు. నీకు విరోధముగా రోపించిన ఏ విధాయుధ పడలే. నీకు విరోధము ఏ విధాయుధ. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారేదరు. జై బోలో యేసు మహారాజుకే. ఆ రోడ్డు మీద కన్నా పడాలి, జై బోలో యేసు మహారాజుకే. ఒక కేక వేయాలి, జై బోలో యేసు మహారాజుకే. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని, గట్టిగా గట్టిగా వెనక ఉన్న చప్పట్లు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పాడదాం. యేసయ్యా స్తోత్రం. కష్టములొచ్చినా తండ్రిని స్తుతించేదము. పాడొచ్చుగా అందరూ.
చప్పట్లు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పాలి, జై బోలో యేసు మహారాజుకే. ఇంకా గట్టిగా జై బోలో యేసు మహారాజుకే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది పాడరే గట్టిగా. మన యేసురాజు వచ్చును, పరిశుద్ధులను చేయు మనలను. మన పరిశుద్ధులను మనమచ్చట కేగెదం, మనమచ్చట కేగెదం, మనమచ్చట కేగెదం. జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి, జై బోలో యేసు మహారాజుకే. ఇంకా గట్టిగా జై బోలో యేసు మహారాజుకే. నిషిద్ధమైనదిలోనికి రాదు పరలోక పాలనది. నిషిద్ధమైనది పరలోక పాలనది. మధ్యాకాశమందు విందు పరిశుద్ధులు పాల్గొందరు. ఒకే హల్లెలూయా పాటదే, ఒక హల్లెలూయా పాటయే, ఒక హల్లెలూయా.